నమస్కారం అండి. బాబు మోహన్ గారు మామూలుగా కాంబినేషన్స్ అంటే అంటే రైమింగ్గా అనుకునేవాళ్ళం. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, రేలంగి రమణారెడ్డి, అలాగే రావు గోపాలరావు, అల్లు రామలింగయ్య, ఇట్లా బాపు రమణ అని. కానీ ఎన్ని కాంబినేషన్స్ వచ్చినా కోట బాబు మోహన్ అన్న ఒక కాంబినేషన్ అనేది ఇప్పటికీ ఎవర్ గ్రీన్గా ఉండిపోయింది. ఎందుకంటే మీరు ఇద్దరు కలిసి పండించిన హాస్యం కానీ, చేసిన కామెడీ ట్రాక్స్ కానీ చాలా సంవత్సరాల కిందట చాలా వచ్చాయి. ఇప్పటికీ మధ్యలో మార్పులు వచ్చేసాయి. నెంబర్ ఆఫ్ కమెడియన్స్ వచ్చేసారు. అయినప్పుడు కూడా మీది అలా ఎవర్ గ్రీన్‌గా ఉండిపోయింది. అవును. ఎలా ఎలా సార్ అది? మేము చేసిన పనితనం హ్మ్. నిలబెట్టింది. మేము మే మే మా మా కాంబినేషన్, మా అడ్జస్ట్‌మెంటు ఒక సీన్ చేసేటప్పుడు మీ ఇద్దరం కొంత కాంట్రిబ్యూషన్ ఇట్లా చేద్దాం అని అనుకోని, ఒకవేళ నేను చెప్తే నువ్వేంటే నాకు చెప్పేది మాకు తెలుసు అని ఆయన అనొచ్చు సీనియర్. హ్మ్. నాకు చెబితే నువ్వేంటి నాకు చెబితే నా యాక్షన్ నాకు తెలియదా అనొచ్చు. హ్మ్. ఎందుకంటే ఆయనెవరో నేనెవరో. అవును సార్. ఆయన విజయవాడ అక్కడ చదువుకొని అక్కడ ఇది, నేను ఇక్కడ ఎక్కడో చదువుకొని హైదరాబాద్లో ఉద్యోగం చేసేది. మేమిద్దరం ఎప్పుడు ముఖం చూసుకోలేదు. హ్మ్. ఎక్కడ చూసుకున్నాము, ప్రతిఘటనతో ఆయన స్టార్ అయ్యాడు. సార్. ఆఫ్టర్ 10 ఇయర్సో 9 ఇయర్సో అంకుశంతో నేను స్టార్ అయినా. ఎస్ సార్. ఒకేసారి కాదు మళ్ళీ. హ్మ్. కనుక నాకంటే సీనియర్. అయినా నేను ఏదైనా చెప్తే ఆయన వినేది, హ్మ్. బాగుంది అనేది. ఆయన ఏదైనా చెప్తే నేను అలాగే అన్నా అని నేననేది. అలా మేము పంచుకొని పండించటానికి మేము చేసిన ప్రయత్నమే మా ఈ ఎందరొచ్చినా, ఎందరు పోయినా, ఎందరు ఉన్నా హ్మ్. మేమేగా నిలబడిపోయినాము. మళ్ళీ ఇంకొక లైన్‌లో ఆలోచిస్తే దేవుడిచ్చిన వరం. ఎస్ సార్. నాకు కోటన్న గాని, కోటన్నకు నేను గాని దేవుడిచ్చిన వరం మాకు. మా ఇద్దరి జంటని పుట్టించింది దేవుడు. మేమేం నటించినామో ఒక్కొక్కసారి తెలిసేది కాదు. కానీ డబ్బింగ్ చెప్పేటప్పుడు చూసుకుంటే బ్రహ్మాండంగా ఉండేది. అరే భలే చేసాంరా అనేవాడు. కనుక మా కష్టం ఫలించింది, దేవుడు ఆశీర్వదించాడు అనే అనుకుంటాం ఎప్పుడు తప్ప, ఏదో మేమేదో అయిపోయినాం ఏం కాలేదు. మేము అలాగే ఉన్నాం సార్. అంతేనండి. అంటే బాబు మోహన్ గారు కోట శ్రీనివాసరావు గారు లేరు అన్నది మీకు ఎప్పుడు తెలిసింది? ఆ క్షణంలో మీ మూడ్ ఎలా ఉంది సార్? మీ మైండ్ స్టేటస్? సార్ గుండె బద్దలైంది అంటారు కదండి. అలాంటి పిడుగులాంటి వార్త కదా సార్ అది. ఎందుకంటే నేను అంతకు ముందు రోజే మాట్లాడాను. ఒక సందర్భం ఒక సినిమా షూటింగ్ విషయంలో మాట్లాడదామని ఫోన్ చేసిన, మాట్లాడాడు. అప్పుడే భోంచేసి కూర్చున్నాడు. నాకు షార్ట్ రెడీ అనేసరికి అన్నా నేను మళ్ళీ మాట్లాడతా అని పెట్టేసి మళ్ళీ చేసిన 6:00కి. పడుకొని ఉన్నాడు, లేవలేదని పెద్దమ్మాయి, కోటన్న పెద్దమ్మాయి చెప్పింది. సరేలే నేను రేపు వస్తలేరా అని పెట్టేసిన. ఆరైపోయింది, రాత్రి అయిపోయింది. మనవళ్ళతో మనరాళ్ళతో ఆడుకున్నాడు. చిన్న కూతురు పిల్లలు, పెద్ద కూతురు పిల్లలు, ఆయన కొడుకు పిల్లలు అందరితో సరదాగా ఉన్నాడు. ఆయనే అన్నం కలుపుకొని తిన్నాడు, పడుకున్నాడు, అటే వెళ్ళిపోయాడు. పొద్దున్న తెల్లవారుదాం 5:00 నాకు ఒక ఫోన్, ఒక టీవీది. బాబు గారు మీకు తెలిసిందా, కోటగారు లేరు, చనిపోయారు. అసలు గబక్కన నిద్రలోంచి లేపి కోటగారు చనిపోయారంటే ఎట్లుంటుంది సార్ ఆ క్షణం? ఎవరైనా షాక్కి గురవుతారు కదా సార్. కానీ అదే అలాగే నాకేం అర్థం కాలేదు. హలో అంటున్నా అవతల నుంచి. ఓకే. ఇక అట్లా గుండె గుబేలు అనడం, పరుగున వెళ్ళి చూసుకోవటం. సరిగా నన్ను చూడగానే ఇంటిల్లిపాది గొల్లున ఏడ్చేసరికి నాకు దుఃఖం ఆగలేదు. ఎందుకంటే ఇంట్లో నేను బాగా క్లోజ్ కదా. మేమిద్దరం ఎంత క్లోజో ఇంటిల్లిపాది కూడా మా ఇంటి మనిషి అనుకుంటారు నన్ను. కోటన్న వాళ్ళ అక్కలు మా ఒరిజినల్ తమ్ముడు బాబు మోహన్, కోట కాదంటారు.
సొంత అంత సోదరభావం. ఆ, కనుక గుండె బద్దలైంది బ్రదర్. ఇక అది ఆ రోజు సాయంత్రం కల్లా కాలబెట్టడమే జరిగిపోయింది. మరుసటి రోజు అస్థికలు కాశీకి వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఏంటి అసలు ఈ సృష్టి? ఇప్పుడు ఉంటాం, తెల్లారిసరికి ఉండం. అవును. దేవుడు ఎప్పుడు అనుకుంటే అప్పుడు స్విచ్ ఆఫ్ చేస్తాడనమాట అని బాగా ఇంకా అదే ఆలోచనలో ఉన్న బ్రదర్. సార్